పరిశుద్ధ గ్రంథంలోంచి ఒక మాటను చదివాము. మొదటి కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 1-2 వచనాలు. దేవుని చిత్తం వలన యేసుక్రీస్తు యొక్క అపోస్తలుడిగా ఉండుటకు పిలువబడిన పౌలును, సహోదరుడైన సోస్తెనేసును, కొరింథీలోనున్న దేవుని సంఘమునకు, హల్లెలూయా, దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసు నందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికిని మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున ప్రతి స్థలములో ప్రార్థించు వారికి అందరికీ శుభమని చెప్పి వ్రాయున్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని సంఘము అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు. ఎవరంట సంఘం? పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడిన వాళ్ళే సంఘం. అందరూ కాదు. ఆచారప్రాయమైన భక్తి చేసిన క్రైస్తవులందరూ సంఘం కాదు ప్రియులారా. మెడలో సిలువ గొలుసేసుకొని కనిపించిన వాళ్ళంతా సంఘం కాదు ప్రియులారా. క్రిస్మస్ పండగలకి, పునరుద్ధాన పండగకి, లేకపోతే ఆదివారం ఆరాధనలకి మాత్రమే, లేకపోతే ప్రతి సభల్లో కనిపించే జనమంతా సంఘం కాదు. వారు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారైన వాళ్ళే సంఘం. హల్లెలూయా. ఎఫెసీ పత్రిక చెప్తుంది, ఈ పరిశుద్ధులే సంపూర్ణులు అవ్వాలనే పరిచర్యలను దేవుడు నియమించాడు. హల్లెలూయా. అందరూ సంపూర్ణులు కాలేరు. ప్రభు రాకడ కొరకు సిద్ధపడే సంఘము పరిపూర్ణతను సంపాదించినదై ఉండాలి. ప్రభు రాకడను ఎదుర్కొనే సంఘము లేక ఆయన వధువు సంఘము సంపూర్ణతను సంపాదించినదై ఉండాలి. ఎవరు సంపూర్ణులు అగుతారు అంటే ఎఫెసీ పత్రిక 4:11 చెప్తుంది. 4:11-12 వచనాల్లో పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరిగించుటకును ఆయన కొందరిని అపోస్తలులను గాను, స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి, హల్లెలూయా. పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడిన వారు, పరిశుద్ధంగా ఉండడానికి ఇష్టపడుతున్న వాళ్ళు, పరిశుద్ధతను కాపాడుకుంటున్న వాళ్ళు, పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవటానికి ఇష్టపడుతున్న వాళ్ళే పరిపూర్ణతలోనికి సాగిపోతున్నారు. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి, గట్టిగా హల్లెలూయా. నేను ఎప్పటికీ అంటాను, బాగా ప్రార్థనా పరులకి సాతాను భయపడ్డు. అపవిత్రులైన ప్రార్థనా పరులు ఉన్నారు, పవిత్రతను కోల్పోయిన ప్రార్థనా పరులు ఉన్నారు, ధనాపేక్ష పరులైన ప్రార్థనా పరులు ఉన్నారు, కక్కుర్తి పరులైన ప్రార్థనా పరులు ఉన్నారు, కాముకులైన ప్రార్థనా పరులు ఉన్నారు. శాస్త్రులు పరిసయ్యులు అయితే సంత వీధుల్లోనూ మందిరాల్లో కూడా, పరిసయ్యుడు లాంటి వాడైతే మందిరంలో కూడా దీర్ఘ ప్రార్థనలు చేస్తుండేవాళ్ళంట. బాహికంగా, అవుట్వర్డ్గా చాలా భక్తిపరులుగా కనపరుచుకునే వాళ్ళు ఉండేవాళ్ళు ఆ కాలంలో. ఈ కాలంలో కూడా ఉన్నారు. అందరూ సంఘము కాదు, అందరూ పరిశుద్ధులు కాదు. ప్రార్థనా పరులు, ఉపవాస వీరులు, దశంభాగ వీరులు. పరిసడి చేసిన ప్రార్థన అదే కదా. సోపులోను జీలకర్రలోను దశభాగం ఇస్తున్నాను, నా రాబడి అంతట్లో ప్రార్థన చేస్తున్నాను. తనలో తాను ప్రార్థన చేయుచుండెను. వారమునకు 2 మార్లు ఉపవాసం ఉండెను. అయినా ప్రభు సన్నిధిలో అంగీకరించబడలేదు, నీతిమంతునిగా తీర్చనుబడలేదు.
మందిరం లోపలుండి కూడా దేవుని దృష్టిలో పడలేదు. అన్ని తీయక్కర్లేదు. ఈరోజు వర్తమానం అపవిత్రత గురించి గనక కొంచెం పరిశుద్ధుల గురించి అక్కడ నుంచి స్టార్ట్ చేశాను, అంతే తేడా. అందుకే అన్ని రిఫరెన్స్లు తీయట్లేదు. ఏం చేస్తే మన పరిశుద్ధతను కోల్పోతామో కొన్ని విషయాలు చెప్తాను. ఏ విషయాలు మనలను అపవిత్రపరుస్తాయో కొన్ని విషయాలు మీ ముందు పెట్టాలని ఆశపడుతున్నాను. ఎప్పుడైతే పరిశుద్ధతను కోల్పోతామో పరిశుద్ధుల సంఘములో స్థానము కోల్పోతాం ప్రియులారా. ఎప్పుడైతే పరిశుద్ధతను కోల్పోతామో పరిశుద్ధులకున్న భాగ్యమంతా కోల్పోతాం ప్రియులారా. కొలస్సీ పత్రికలో 1వ అధ్యాయము 12వ వచనం లాస్ట్లో ఉంటుంది. అంతా అక్కర్లేదు. తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివార మగుటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలెనని. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. ఏంటంట? పరిశుద్ధుల వాసము ఈ భూలోక సంబంధమైన యెరూషలేము యూదయ ఇజ్రాయేలు వీళ్ళు కాదండి. పరిశుద్ధుల వాసము, నిత్య నివాసము, తేజోవాసులు. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. వెలుగు నివసించే స్థలమే తేజో నివాసం. తేజోవాసములో, తేజో నివాసములో, తేజ సంబంధమైన స్థలములో, వెలుగు ప్రకాశించే స్థలములో నివసించే వాళ్ళే పరిశుద్ధులు. వాళ్ళకి అక్కడ స్వాస్థ్యము నియమించబడి ఉంది. దేవుడు మనకు ఇవ్వాలనుకుంటున్న స్వాస్థ్యము ప్రియులారా భూమి మీద లేదు. భూమి మీద ఏవో సంపాదించాలని ఎన్నో ప్రాకులాట, ఎన్నో ప్రార్థనలు, ఎన్నో ఆశలు అవి సంపాదించి చాలా గొప్పగా సాధించమనుకొని మురిసిపోవడాలు ఎన్నో చూస్తున్నాం. మనము ప్రభువుని నమ్ముకునుట వలన, రక్షణ పొందుట వలన మనకు కలిగిన నిరీక్షణ భూమి మీద లేదు. పైన చదవండి కొలస్సీ పత్రిక 1:3. పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణను బట్టి, పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణను బట్టి. చాలు, దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి. ఎక్కడ ఉంచబడిందంట? పరలోకమందు. మన ప్రభువుని నమ్ముకున్నట్టు వలన మీకేమొచ్చిందయ్యా అని జనులందరూ అడిగినా మీరు చెప్పాల్సింది ఏంటంటే మాకేమొచ్చిందో ఇక్కడ కనబడదండి అని చెప్పాలి. మీరు ప్రభువుని నమ్ముకొని అదే అద్దెంట్లో ఉంటున్నారు, ప్రభువుని నమ్ముకుని అదే పూరి గుడిసెలో ఉంటున్నారు, ప్రభువుని నమ్ముకుని అదే రోగాల పాలయ్యారు, ప్రభువుని నమ్ముకొని అదే అప్పుల్లో ఉన్నారు, ప్రభువుని నమ్ముకుని అదే కష్టాల్లో ఉన్నారు కదా అయ్యా, ఏడు పెద్ద గొప్ప అంటారు జనాలు. అప్పుడు ఏమనాలి? సరే, మంచి సంఘం చూసుకుని వెళ్దామండి, బెల్లంపల్లి వెళ్దామండి అనుకుంటున్నా, కర్ణపురం లాంటిది వెళ్దామండి. వాళ్ళెవరు గట్టిగా ప్రార్థన చేస్తే భూమి మీద ఏదో దొరుకుతుందని ప్రభువుని నమ్ముకోలేదు. భూమిని విడిచిన తర్వాత మనకి దొరకబోయేదాని కోరికే నమ్ముకున్నాము. హల్లెలూయా. భూమి మీద అన్నీ క్షయమైనవి, అపవిత్రమైనవి, నాశనమైపోయేవి, ఎండిపోయేవి, వాడిపోయేవి. కానీ ప్రభు మన కొరకు పరలోకమందు కేటాయించిన భద్రము చేయబడిన నిరీక్షణ. చదువుతారా? 1 పేతురు 1వ అధ్యాయము 3వ వచనం నుండి. మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనది, అనగా అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారనిదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున, మన భక్తి వలన కాదు, ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపచేసెను. చదవండి. కడవరి కాలమందు బయలుపరచబట్టకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. ఆ స్వాస్థ్యము. స్తోత్రం చెప్పండి ఒకసారి.
పరలోకమందు భద్రము చేయబడి ఉన్నది. ఏ స్వాస్థ్యము? అక్షయమైనదియు, నిర్మలమైనదియు, వాడబారనిదియునైన స్వాస్థ్యము పరలోకమందు భద్రము చేయబడి ఉన్నది. తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యము. దానిని చేపట్టాలి అంటే, దానిని చేరుకోవాలంటే, దాన్ని సంపాదించుకోవాలంటే, దాని మొహం చూడాలి అంటే పరిశుద్ధతను కాపాడుకోవాలి. స్తోత్రం చెప్పండి గట్టి ఒకసారి. రాకడలో ఎత్తబడాలి అంటే, యేసయ్య ముఖమును చూడాలి అంటే, ఆయనలా మారాలి అంటే కూడా, ఆ మాట నేను చదివినప్పుడు అక్కడ నా పేరే రాసుకున్నాను. 1 యోహాను 3వ అధ్యాయం 2వ వచనం చదువుతారా? 2-3 వచనాలు ఏడుపు వస్తుంది నాకు చదివితే. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 2-3 వచనాలు. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనమిక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. మనము ఇక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు గాని ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలియుందుము. స్తోత్రం చెప్పండి ఒకసారి. చూడండి పరిపూర్ణత అంటే ఏంటి తెలుసా? యేసులా మారడమే. ఎప్పుడు మారుతాం? ఇక్కడ మారం. ఆయన వచ్చినప్పుడు, ఆయన పిలుపు వింటే, ఆ కడబూర ధ్వని వింటే, ఆ శబ్దానికి మనం ఎత్తబడి ఆయన ముందు నిలబడితే, ఆయన ముందు నిలబడి ఆయన ముఖంలో ముఖం పెట్టి కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తే, ఆయన చూడగానే ఆయనలా మారిపోతామంట. స్తోత్రం చెప్పండి ఒకసారి. అది పరిపూర్ణత అంటే. ఆయనలా లోపము లేని సౌందర్యం కలిగిన వాళ్ళమై ఉంటాం. ఆయనలాగా ఏ మచ్చ, డాగు, కళంకము, ముడత లేని వాళ్ళమై ఉంటాం. కనుక లక్ష్యమంతా, ప్రాకులాటంతా, ఆరాటమంతా, పోరాటమంతా ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో రాకళ్ళు ఎత్తబడాలి. ఎట్టి పరిస్థితుల్లో నాకు మృతులలో నుండి, హాస్పిటల్లో పునరుద్ధానం కాదు, సావు బతుకుల మధ్యలో ఉండి లేవడం కాదు, శ్రేష్టమైన పునరుద్ధానము కావాలని పౌలు అదే అంటాడు. ఎట్టి పరిస్థితుల్లో ఏ విధము చేతనైనను నాకు మృతులలో నుండి పునరుద్ధానం అంటే, ఏ లాజర్ లాగానో, నాయన్ గ్రామపు విధవరాలి కుమారుడు లాగానో, లేకపోతే యాయరు కుమార్తె లాగానో కాదమ్మా అయ్యా. హల్లెలూయా. ఆయన పునరుద్ధానములో సమానానుభవము గలవాడు నగునట్లు, అనగా శ్రేష్టమైన పునరుద్ధానము కలుగునట్లు, మహిమ గల పునరుద్ధానము కలుగునట్లు, అక్షయమైన పునరుద్ధానము కలుగునట్లు, ఆయన ముఖమును చూడగలుగునట్లు, వెనుకున్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకై వేగిరి పడుతున్నాను, ప్రయాసపడుతున్నాను, ప్రసవ వేదన పడుతున్నాను, కన్నీళ్ళు కారుస్తున్నాను. ఎంత ఉవ్విళ్ళూడుతున్నాడబ్బా పౌలు. నాలాగా ఇలా నడుచుకునే వాళ్ళనే గురి పెట్టుకొని చూడండి అన్నాడు. ఈ గురి లేని వాళ్ళని గురి పెట్టుకొని చూడక్కర్లేదు, చూడాల్సిన అవసరం మనకి లేదు. మనం ఇక ఏమవుతామో మనకి ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. ఆ రూపం మనకి ఎలా ఉంటుందో మనకి తెలియదు. ఇన్ని వేల మంది ఎత్తబడే, ఇన్ని వేల కోట్ల మంది క్రైస్తవులు, సజీవులను, మృతులు ఎత్తబడి అందరూ ఒకేలాగా యేసు ప్రభువు ఎలా మారుతారో తెలియట్లేదు. అందరూ ఒకే సంఘముగా ఎలా ఉంటారో తెలియట్లేదు. అందరూ ఒకే వధువుగా నిలబడతారంట, ఒకే వ్యక్తిగా నిలబడతారంట. అది ఎలాగవుతుందో తెలియదు. అందరూ కలిసి ఆయన సింహాసనంలో కూర్చుంటారంట. అది ఎలా ఉంటుందో అది మనకి ప్రత్యక్షపరచబడలేదు. కానీ ఆ రోజున ఎత్తబడినప్పుడు ఆయనను చూడగానే, ఆయన ముఖములో ముఖం పెట్టి, ఆయన కళ్ళలో కళ్ళు పెట్టి చూడగానే ఆయనలా మారిపోదాము. దేవుని స్తోత్రం చెప్పండి కాబట్టి ఒకసారి. సో వాట్? కింద వచ్చడం కావాలి, 3వ వచనం కావాలి. 1 యోహాను 3:3. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతివాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను తాను పవిత్రునిగా చేసుకుంటాడు, పవిత్రుడిగా ఉండేలాగా చూసుకుంటాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి.
ఇక్కడ నా పేరు రాసుకో. నువ్వు దేవునిలా మారి యేసును చూచి నువ్వు రాకడలో ఎత్తబడి ఆయన ముఖమును చూచి ఆయనలా మారాలనేదే నీ నిరీక్షణ అయితే, ఆయన పరిశుద్ధుడైనట్టుగా నువ్వు పరిశుద్ధుడిగా ఉంటావు, నీ పరిశుద్ధతను కాపాడుకుంటావు అని రాసుకున్నాను. చూసుకోండి ఇక్కడ. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇది నిరీక్షణ అండి. పరిశుద్ధతను కాపాడుకుందుముగాక. హల్లెలూయా. ఎలా కోల్పోతాం చూస్తారా ఒకసారి. ఈ పాపపు లోకములు ఉన్నాం కదా, పరిశుద్ధతను కోల్పోయే అవకాశం ముమ్మాటికి ఉంది. అందుకనే పౌలు కాపాడుకోమని చెప్తాడు. రక్షణను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది, విశ్వాసమును కాపాడుకోవాల్సిన అవసరం ఉంది, సాక్ష్యమును కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. వస్త్రములు మలినము కాకుండా, తమ వస్త్రము తమ దిశ మూల కనబడకుండా, తమ సిగ్గంతా బయటికి కనబడకుండా, సిగ్గు కనబడుతున్నా సిగ్గు లేకుండా, అవమానం కలిగినదని కూడా తెలియకుండా కొంతమంది ఉంటారు. అంత అవమానం నురుగు వెళ్ళగ్రక్కువారై అంటాడు యూదా పత్రికలో. కొందరు ఎంత అపవిత్రులో, ఎంత దారుణమో, ఎంత దరిద్రమో ఓపెన్గా కనబడుతున్నా సిగ్గుపడరు ఏంటో. మరి అది గొప్ప వరంగా ఫీల్ అవుతారు. ఎంత ఘోరంగా ఉండొద్దండి, ఎంత ఘోరంగా ఉండొద్దు. పరిశుద్ధతను కాపాడుకోవాలి, తమ వస్త్రములను కాపాడుకోమంటాడు ప్రకటన గ్రంథంలో. చదువుతారా ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 15వ వచనం. సిగ్గు అవమానము బయటపడినట్లుగా. హెబ్రీ భాషలో హార్మెగిద్దోను చోటుకు వాటిని పోగు చేసెను. ఇదిగో నేను దొంగవలే వచ్చుచున్నాను, ఇదిగో నేను దొంగవలే వచ్చుచున్నాను. తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తన దిశములను చూతురేమో అని మెలకువగా ఉండి తన వస్త్రము కాపాడుకునివాడు ధన్యుడు. స్తోత్రం చెప్పినట్టు ఒకసారి. వస్త్రములు కాపాడుకోవాలి, సాక్ష్యాన్ని కాపాడుకోవాలి. పాపములో దిగంబరులమై ఉంటుండగా ప్రభు తన రక్తముతో కడిగి తన నీతితో మనల్ని కప్పాడు కాబట్టి నీతి వస్త్రములు, రక్షణ వస్త్రములు కలిగిన వాళ్ళమై ఉన్నాం. అది కోల్పోకుండా ఉండమని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. హల్లెలూయా. పరిశుద్ధులలో పాలు పంపులు పోగొట్టుకోకుండా చూసుకుందాం ప్రియులారా. పరిశుద్ధుల సహవాసం కోల్పోకుండా చూసుకుందాం ప్రియులారా. ఎలాగ అపవిత్రత వస్తుందో కొన్ని విషయాలు చూద్దాం. దానియేలు గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనం చదువుదాం. అందరికి తెలిసిన వాక్యం దానియేలు గ్రంథము 1:8. రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని, భోజనమును పానమును చేయు ద్రాక్షరసం పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి. చాలు, దేవునికి స్తోత్రం చెప్పండి గట్టి ఒకసారి. హల్లెలూయా. ఎంత దారుణం కాకపోతే భోజనాలతో కూడా అపవిత్రం అయిపోతారా? ఏమండి, కొన్ని భోజనాలు ప్రార్థన చేసినా పవిత్రం కావండి. హలో, ఆదమ హవ్వలు పండు కూడా ప్రార్థన చేసి తినట్టు ఎలా ఉంటుంది చెప్పండి సార్. మందు కూడా ప్రార్థన చేసి తాగుతారు కొంతమంది. కళ్ళు కూడా ప్రార్థన చేసి, ఎక్కువ మత్తు రావద్దు నాయన, తూలిపోవద్దు నాయన, ఆ మత్తులో డబ్బులు ఫోన్లు పోవద్దు నాయన. కళ్ళు కాంపౌండ్లో మొత్తం మన భక్తులే ఉంటారు అక్కడ ఎక్కువ, క్రైస్తవ భక్తులే. చెప్తున్నాను కదా, వీళ్ళందరూ సంఘం కాదు, వాళ్ళందరూ పరిశుద్ధులు కాదు. క్రైస్తవులు పేర్లు పెట్టుకున్నంత మాత్రాన, క్రైస్తవులుగా చలామణి అవుతున్నంత మాత్రాన, గవర్నమెంట్ సర్టిఫికెట్లో వాళ్ళు క్రిస్టియన్స్ అని చెప్పినంత మాత్రాన, హలో, ఏదో సంఘానికి చెంది ఉన్నంత మాత్రాన, సంఘంలో మెంబర్షిప్ ఉన్నంత మాత్రాన వధువు సంఘంలో స్థానం ఉన్నట్టు కాదు ప్రియులారా. ప్రపంచంలో, ఈ విశ్వంలో, ఈ యూనివర్స్లో అసలు పాపం ప్రవేశించింది. ఏదెన్ తోటలో పాపం ప్రవేశించింది దేనివలన? ఓ మహా విగ్రహారాధన వలననో,
లేకపోతే వ్యభిచారం వల్లనో, లేకపోతే హత్య వల్లనో, దొంగతనాల వల్లనో కూడా కాదు ప్రియులారా, భోజనాల వలన, తిండి వలననే. తిండి వలన కూడా అపవిత్రమైపోతున్నారు అని బైబిల్ చెప్తుంది. దేవుడు తినొద్దన్నవి తిని అపవిత్రులైపోవడమే కాకుండా, మహిమను కోల్పోవడమే కాకుండా, ఆత్మీయ నేత్రాలు దేవుని చూచి అనుభవించే ఆత్మీయ ఇంద్రియాలు కోల్పోవడమే కాకుండా, ఏదైనా తోట, ఏదైనా యొక్క ఆశీర్వాదాలు అన్నీ పోగొట్టుకుని లోకంలో పడ్డారు. లోకమే కనపడుతుంది ఆ రోజు నుంచి. వాళ్ళు లోక సంబంధమైన నేత్రాలు తెరుచుకున్న, అందుకే వారి కన్నులు తెరవబడి అని ఉంటుంది. శరీర సంబంధమైన సైంటిఫికల్ ఐజ్ అన్నమాట. శరీర సంబంధమైన, సైన్స్ పరమైన, లౌకికమైన, ఈ లోక సంబంధమైన శరీర ఇంద్రియాలు ఓపెన్ అవుతాయి. లోకం బాగా ఆకర్షణీయంగా కనిపించడం మొదలైంది ఆ రోజు నుండి. దైవ సంబంధమైంది కనబడలేదు, దైవ సంబంధమైన దాని పట్ల ఆకర్షింపబడడం కూడా లేదు. అన్నీ బంద్ అయిపోయినాయి. ఎప్పుడైతే లోక సంబంధమైన అపవిత్రమైనవి ఎప్పుడైతే భుజిస్తామో, 1,00,000 ఆశీర్వాదాలు ఉన్నాయి. ఆత్మ సంబంధమైనవి అన్నీ కోల్పోతారు. ఒక ప్రశ్న అడుగుతాను, చెప్తారా? ఇశ్రాయేలులు అరణ్యములో 40 సంవత్సరములు మన్నాను తిన్నారు. మన్నా కురవడం ఎప్పుడు బంద్ అని చెప్తారా? ఎవరు చెప్పగలరు? క్విజు. ఎస్, భూ సంబంధమైన పంట ఎప్పుడైతే నోట్లో పెట్టారో బంద్ అయిపోయింది మన్నా. వీళ్ళకి ఎంతసేపు లోకమే కావాలి కదండి. యెరూషలేము ఏమవుద్ది? ప్రసిద్ధి చెందిన పట్టణము 3 ముక్కలాయను. ప్రకటన గ్రంథం 16 తీయక్కర్లేదు. సర్వనాశనం అవుతుంది ఈ యెరూషలేమే. 1000 ఏళ్ల పరిపాలనకు ముందు ప్రభు వచ్చి దాన్ని బాగు చేసిన తర్వాతనే యెరూషలేములో 1000 ఏళ్ళు పరిపాలిస్తారు. అంతవరకు ఇప్పుడున్నదంతా నిన్న ఇక్కడ స్టడీ చేశాను, అబ్బా మతిపోయింది నాకు. ఈరోజంట ఇశ్రాయేల్లో యూదులు ఆరాధించే దేవుడు మన పాత నిబంధనలోని యెహోవా కాదంట. అన్ని దేవతలను కలిపి ఒక కొత్త యెహోవాని తయారు చేసుకున్నారు. వాళ్ళు సీనా పర్వతం దగ్గరనే దూడ తయారు చేసి దానికి యెహోవా అని పేరు పెట్టినప్పుడు, ఇప్పుడు వేరే దేవతలకు యెహోవా అని పేరు పెట్టడం కొత్త ఏంటి? మీరు స్టడీ చేసి చూడండి ఒక్కసారి. దేవుడు వాళ్ళ పక్షంగా ఉన్నాడు, దేవుడు వాళ్ళు కాపాడుకుంటున్నాడు. సర్వనాశనం అవుతారు వీళ్ళంతా. అబద్ధ క్రీస్తుని నమ్ముకుంటారు వీళ్ళంతా. 666 ముద్ర వేసుకుంటారు వీళ్ళంతా. 2 సాక్షులు వచ్చి వాళ్ళు చేసిన సువార్తకి 1,44,000 మంది యూదులు ముద్రింపబడి, బయటపడి, కాపాడబడి, రక్షించబడతారు తప్ప మిగిలిన వాళ్ళందరూ కాపాడబడరు, యెరూషలేముతో సహా. దాని మీద మమకారం పెంచుకోకండి. లక్ష్యము మనలను వాళ్ళతో చేర్చుట కాదు దేవుంది. క్రైస్తవులందరూ మరి యెరూషలేము ప్రయాణం అండి అనలేదు ఆయన. దేవుని స్తోత్రం చెప్పండి కదా ఒకసారి. పైనున్న యెరూషలేము అదే మనకు తల్లి అంటాడు పౌలు. స్తోత్రం చెప్పండి కదా ఒకసారి. పైనున్న యెరూషలేముకే కనెక్టెడ్ అయ్యి ఉన్నాం. ఎప్పుడైతే అపవిత్రమైన ఆహారం భుజించడం మొదలుపెట్టాడో, ఈ ఆదాం దగ్గర నుండి మొదలుపెట్టి, ఎప్పుడైతే కనాను పంట తినడం మొదలుపెట్టారో ఇశ్రాయేలీయులు, పొరపాటున అడగను లేదు తర్వాత అండి, ప్రభువా ఈ కనాన్ దేశం మంచి దేశమేలే, కానీ ప్రభువా మంచి పంటే శ్రేష్టమైన గోధుమ పంట అన్నావు కదా, మరి చెడ్డదేం కాదులే, కనాన్ చెడ్డదేం కాదు, కానీ ఇంకోసారి మన్నా కురిపించు అని అడగలేదు ఎందుకు వాళ్ళు? రోజు కాదులే ప్రభువా, రోజు వీడికి తిండి ఎక్కడ దొరుకుతుందిలే అరణ్యంలో, ఎడారిలో అని మన్నా కురిపించేవు. అలాగా కనాన్ దేశం వచ్చిన తర్వాత కూడా మన్నాయే కావాలంటే బాగోదులే ప్రభు, ఒక వారానికి ఒకసారి అన్నా ప్లీజ్. ఆ కృపని ప్రభు, నెలకొక్కసారి ప్రభుని, సంవత్సరానికి ఒక్కసారి పస్కా పూజిస్తున్నప్పుడు అప్పుడని ఒక మన్నా తినిపించి ప్రభు, ఎంత బాగుండేదో. ఆహా, అరే ఎప్పుడు అడిగి ఏడవలేదండి. ఏం బాధ ఇది? భూ సంబంధమైన ఆశీర్వాదాల వర్తమానాలు అంతగా టేస్ట్ అనిపించేసినాయి కదా. ఎప్పుడైనా అక్కడ వర్తమానాలు లేవేంటి అని ఎప్పుడైనా మనసు గలిబిలు అనిపించిందా? అనిపించింది. మనకేంటి కోయిసా भी चलेगा हमारे लिए, చీప్ वाला ఏదైనా నడుస్తుంది. గుండెల్లో గుచ్చుకునే
హృదయములో నరకబడిన వారై అంటాడు చూసారా, గురుచ్చబడిన వారై, పడవబడిన వారై బోరని నేల మీద పడి ఏడ్చారంట. అలాగుండేవి మరి అప్పట్లో ప్రసంగాలు, పరిశుద్ధాత్మపూర్ణులైన వారి ప్రసంగాలు, వెండి బంగారాలు కానుకలు ఆశించని ప్రసంగాలు, భూములు స్థలాలు ఆశించని అపోస్తుల ప్రసంగాలు గుండెల్ని చీల్చి, గుండె గాయమైనా పర్లేదు కానీ పాపాన్ని బయట తీసేవి. స్తోత్రం చెప్పండి కదా ఒకసారి. అది పవర్ఫుల్ అన్నమాట. ఏది, ఏ ఆహారం భుజిస్తున్నారు? యోబుకు పిల్లలు ఎందుకు చచ్చిపోయారు? భోజనాలే. మళ్ళీ అన్నలు చెల్లెళ్ళు అందరూ కలిసి పార్టీల మీద పార్టీలు, పార్టీల మీద పార్టీలు. ఈరోజు ఈ వారం మా ఇంట్లో, నెక్స్ట్ వారం మీ ఇంట్లో, తర్వాత మంగికి ఎక్కడో, తర్వాత ఇంకో హోటల్లో, తర్వాత తాజ్ హోటల్లో, తర్వాత ప్యారడైస్ హోటల్లో, తర్వాత అక్కడ హోటల్లో. ఇక తిని చచ్చిపోయారు వాళ్ళు. తిని చచ్చిపోయారండి. ప్రార్థనా పరుల గురించి అన్నాను చూసారు. యోబు మహాప్రార్థనా పరుడు, కానీ పిల్లలు బతకలేదు. అందుకే అన్నాడు యెహెజ్కేలు గ్రంథంలో, నోవహు, దానియేలు, యోబు లాంటి వాళ్ళు ఆ దేశంలో ఉన్నను వారు తమ నీతి చేత తమను తాము రక్షించుకుంటారు, కానీ తమ కుమారులనైనను కుమార్తెలనైనను. ఎవరి టికెట్ ఆల్దే. దేవుని స్తోత్రం చెప్పండి కదా ఒకసారి. ఎవరి టికెట్ ఆల్దే. నేను ప్రార్థన చేశాను, మా బిడ్డ పరలోకమే రాదు చెప్తుంటాను రోజు. నువ్వు కూడా ప్రార్థన చేసుకొని దేవునితో కనెక్ట్ అయిపోతాయి. నా మీద ఆధారపడకు. దేవుని స్తోత్రం. మా నాన్న మీద నేను, మా తాత మీద మా నాన్న, నా మీద నా బిడ్డ ఆధారపడితే కుదరదు. ఎవరి టికెట్ వాళ్ళకి. హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎవరు ఫోన్ వాళ్ళకి ఉంది, ఎవరి రేషన్ కార్డు వాళ్ళకి ఉంది, ఎవరి ఆధార్ కార్డు వాళ్ళకి ఉంది. మరి ఎవరి రక్షణ వాళ్ళకి వద్దా? మమ్మీ డాడీ పేరు చెప్పి పరలోకం వెళ్ళలేడమ్మా. తాత నాయనమ్మల పేరు చెప్పి పరలోకం వెళ్ళలేరు. అమ్మో పిల్లలు, హలో యవనస్తులు, రక్షణ పొందండి. స్తోత్రం చెప్పండి కూడా ఒకసారి. మీ పేర్లు ఇండివిజువల్గా పరలోకంలో రాయబడితేనే పిలువబడతారు పరలోకానికి. హల్లెలూయా, హల్లెలూయా. అని ఆయన చాలా ప్రార్థనా పరురాలు. అయితే ఆవిడే వెళ్తుంది, నువ్వు వెళ్ళవు. వాళ్ళు వెళ్తారు పాపం, వాళ్ళు మంచివాళ్ళు. వ్యక్తిగతమైన రక్షణ కావాలి ప్రియులారా. యోబు అరుణోదయంలో లేచి రాత్రి బాగా భోజనాలు చేసి తాగేశారు నాయన, వాళ్ళు క్షమించాయి నాయన. అప్పుడు దేవుడు అంటాడు, క్షమించమని వాళ్ళు అడగాల, నువ్వు అడుగుతావా? నీకు ఆకలి ఆకలితో నువ్వు తింటే వాళ్ళ కడుపు నిడుతుందా? వాళ్ళకి జ్వరం వస్తే నువ్వు మందులు ఎత్తే వాళ్ళకి తగ్గుతుందా? అని చెప్పండి సరే. ఎవరు ఇంజక్షన్ వాళ్ళకి దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎవరు మందులు వాళ్ళకి, ఎవరు సెలైన్ వాళ్ళకి దేవుని స్తోత్రం. పాపం ఎంత ప్రార్థన చేసాడు కానీ పిల్లల మీద ఆ స్లాబ్ దొడేయమని కూలిపోయింది. భోజనాలు అదే అంటాడు, వాళ్ళు దేవుణ్ణి దూషించి భోజనాలు ఎక్కువైపోయి దూషణలు ఎక్కువైపోతున్నాయిలే. నిజం, ప్రభు కూడా అదే. మరి రాకడ సమయంలో రాకడను మనం మిస్ అయిపోయే, కోల్పోయే, తప్పిపోయే అవకాశాలు దేని వలన ఉన్నాయంటే 3 విషయాలు అంటాడు అక్కడ. ఒకటి తిండి, రెండోది మత్తు, మూడోది ఐహిక విచారాలు. లూకాసు వార్త 21:34. మీ హృదయములు ఒకవేళ తిండి వలనను, మత్తు వలనను, ఐహిక విచారముల వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. తిండి వలన హృదయం ఎందుకు మందం అయిపోద్దంట? మందం అంటే తెలుసు కదా, లావ్ అయిపోవడం, టిక్ అయిపోవడం అన్నమాట. మొద్దు మారిపోవడం అని అర్థం. పిన్నుతో గుచ్చినా తెలియదు, వాళ్ళకి ఫీలింగ్ ఉండదు. దోమ కుట్టినా కొందరికి తెలియదు, స్కిన్ మందం అయిపోయి ఉంటుంది. ఒబేసిటీ వలన, కొలెస్ట్రాల్ ఎక్కువ అయిపోవడం వలన, లావ్ ఎక్కువ అయిపోవడం వలన పాపం వాళ్ళకు స్కిన్ ఎంత లావ్ అయిపోతారంటే పాపం చీమ కొట్టినా దోమ కొట్టినా హాయిగా పడుకొని ఉంటారు. ఎలా నిద్రపడుతుందో దేవుడా. తిండి వలన, ఆహారాల వల్ల, పదార్థాల వలన, తినకూడని చోట తినడం వలన, తినకూడనిది తినడం వలన రాకడను కోల్పోతారంటే ఆశ్చర్యపడాల్సిన విషయమే కదా. ఊరిలో చిక్కుకున్నట్టు చిక్కుకుంటారంట తిండి వలననే. తెలుసా, వెళ్ళిన మొదటి రోజున మా కేసన్ గారు చెప్తుండేవాళ్ళు, భోజనాలు పెడతాను రోజు ఊరికి వెళ్ళిపోయి కూర్చోకండి అక్కడ అంటారు.
ఎలియాజర్ అంట లాబాన్ ఇంటికి, అదే బెతూయేలు ఇంటికి మొదటి రోజున చూసినప్పుడు యెహోవా చేత ఆశీర్వదింపబడిన వాడా లోపలికి రమ్ము అని మర్యాదలు చేశారంట. ఇక భోజనాలు, రాత్రి భోజనం, తెల్లారి భోజనం, రాసిన భోజనం, లాస్ట్కి చెప్పుకొని ఆడతారు. ఈ మనుషులతో వెళ్ళాలనుకుంటున్నా వారే అప్పుడే మనుషుడు అయిపోయాడా? స్టార్టింగ్ ఇంత మర్యాదతో మొదలుపెట్టారు. యెహోవా చేత ఆశీర్వదింపబడిన వాడా లోపలికి రమ్ము, బయట నిలబడిన ఎలా, వావ్ ఏమండి సార్ తింటారా సార్, ఉంటారా సార్, అబ్బో అబ్రహం గారు సార్, మీరు వాళ్ళ దగ్గర పని చేస్తారా సార్, అది సార్ ఇది సార్ అన్నవాళ్ళు లాస్ట్కి తిని కూర్చుండిపోయినట్టున్నాడు. 10 రోజులు ఉండిపోయినట్టున్నాడండి. భోజనాల గురించి మర్యాదలు పోగొట్టుకుని ఉన్నారు బైబిల్లో తెలుసా. లాస్ట్కి రిబ్కాని అడుగుతారు, అమ్మా బిడ్డ ఈ మనుషులతో నువ్వు వెళ్ళేదావా? మనిషా పాపం, సార్ అన్నావు, అయ్యా అన్నావు, భోజనాలు చేసి మర్యాదలు పోగొట్టుకుంటున్నాం తెలుసా. మీకు హోంవర్క్ ఇస్తాను, న్యాయాధిపతుల గ్రంథం 19వ అధ్యాయం చదువుకోండి. 19, 20, 21 వరకు కూడా 3 అధ్యాయాల్లో వచ్చిన మహాభయంకరమైన యుద్ధం, పోరాటం. అసలు యూదులందరికీ బెన్యామీను గోత్రికులకి గొడవ అంతా ఎక్కడ మొదలైందంటే ఈ 19వ అధ్యాయంలో మొదలవుతారు, చదువుకోండి. అది కూడా భోజనాల గురించే. భోజనాలు చేసి ఒక యాజకుడు కోప్పడి భార్యను తీసుకుని రాత్రిపూట బయటికి వెళ్ళిపోతే భార్యను పాడు చేసి చంపేస్తారు. తర్వాత యూదులకే యుద్ధం. భోజనాలు భయంకరమైన యుద్ధాలు తీసుకొచ్చింది బైబిల్లో. భోజనాలు అనేవి భయంకరమైన పాపాన్ని తీసుకొచ్చింది ప్రపంచంలోనికి. ఎంత ఆలోచించుంటాడండి దానియేలు. భోజనాలు లేవు, గీజనాలు లేవు. దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి. భోజనం పదార్థముల చేత, రాజుగారి భోజనాల చేత తనను తాను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి, దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. ప్రసంగం ఏం చేయక్కర్లేదు, రాజుగారి భోజనం ఎవరు తినకండి, ఆయనకి తానే ఒక డిసిజన్ తీసుకున్నాడు. కొన్ని విషయాలు అందరికీ చెప్పక్కర్లేదు, కొన్ని విషయాలు అందరికీ తెలియాల్సిన అవసరం లేదు, కొన్ని విషయాలు అందరూ ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. మనకు మనమే ఒక స్వీయ క్రమశిక్షణ కలిగిన వాళ్ళముగా, సెల్ఫ్ డిసిప్లిన్డ్ స్పిరిట్గా, స్వీయ క్రమశిక్షణ గల ఆత్మగా, పరిశుద్ధాత్మలు కలిగిన వారమైతే అపవిత్రపరచుకోకూడదని అనుకుంటాం. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. అలాగా ప్రతి చోట వెళ్ళిపోకండి. మొన్న ఎవరు ఫోన్ చేశారు, అన్న మొన్న ఎక్కడికో వెళ్ళాము, వచ్చిన తర్వాత పిల్లలకి అనారోగ్యం అన్నా. ఓకే, నన్ను ఏం చేయమంటారు? ఎందుకు అనారోగ్యం వచ్చిందో చెప్పండి అంటాను. అనారోగ్యం వచ్చింది ప్రార్థన చేయండి అంటే చేస్తాం, కానీ ఎందుకు అనారోగ్యం వచ్చిందో నేను దర్శనం చూసి చెప్పాలా? మీకేమనిపిస్తుంది అన్నాను. అంటే వాళ్ళు కొంచెం విగ్రహారాధికులు. మరి నన్ను ఎందుకు అడుగుతున్నారు? ఆన్సర్ మీ దగ్గరే ఉంది. ఎందుకు ఈ మమకారం, బంధుప్రీతి? నేను అందుకే అంటాను, మీకు కష్టం వచ్చినప్పుడు సంఘం నిలబడిందా, బంధువులు నిలబడ్డారా చెప్పండి ఒకసారి. మీకు కష్టం వచ్చినప్పుడు, మీరు హాస్పిటల్లో ఉన్నప్పుడు, మీకు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, మీతో ఉన్న మీ సేవకులు నిలబడ్డారా, మీ సంఘం నిలబడ్డారా, యేసయ్య నిలబడ్డారా, బంధువులు వచ్చి నిలబడ్డారా? అంత మొహమాటం ఎందుకు రాలే నేను చెప్పడానికి? నిజంగా వాళ్ళు, అమ్మ చాలా కష్టాల్లో ఉన్నాం బిడ్డ, తల్లి ఒకసారి వచ్చి ప్రార్థన చేసిపో బిడ్డ. వాళ్ళు విగ్రహారాధకులైన నిన్ను నీ యేసయ్యని పిలుస్తూనే వెళ్ళాలి. స్తోత్రం చెప్పండి గడుగు ఒకసారి. ఎప్పుడు వెళ్ళాలి? మిమ్మల్ని లేకపోతే నువ్వు రాకు, నీ బైబిల్ రాకు, నీ యేసు రాకుండా చచ్చిపోయావు అంటే నన్ను అదృష్టిలో చచ్చిపోయావు అంటారు. చచ్చిపోయావు అనుకోరు, వాళ్ళు చంపేదండి, మేమే చచ్చిపోయాము, వెళ్ళిపోయాలి అంతే. సంబంధాలు తెంచుకొని వెళ్ళిపోవాలి. ఒక రోజు వస్తుంది, వాళ్ళకి ఏదో కష్టం వస్తుంది, ఏ దెయ్యాలు పడుతుంటాయి, ఏ సమస్య అయిపోయి ఉంటుంది, ఏ చేతబడి ఉంటుందో, అన్ని గుళ్ళు గోపురాలు తిరిగి అన్ని పూజలు చేసుకొని అన్నీ చేసుకొని అన్నీ అయిపోయిన తర్వాత, అన్నీ అలసిపోయిన తర్వాత అప్పుడు నువ్వు గుర్తొస్తావు. అప్పుడు ఫోన్ చేసి, అమ్మ ఒకసారి వచ్చిపోరాదు బిడ్డా. అప్పుడు నీవు టీవీగా దేవుని బిడ్డగా దేవునితో పాటు వెళ్ళాలి. హల్లెలూయా. దేవునికి అవకాశం ఏముండబ్బా? లేదు. దేవుడు లేకపోయినా మన ముందు ఉంటాం అక్కడ, దేవుడిని పిలవపోయినా మన ముందు ఉంటాం అక్కడ.
చెప్పాలి బంధువులకి, మా దేవుడిని పిలవకపోతే మేము కూడా రామనాలి. దేవుని స్తోత్రం చెప్పండి కూడా ఒకసారి గట్టిగా. హల్లెలూయా. నేను వస్తాను, నా బైబిల్ తీసుకుని వస్తా, బైబిల్ అలవ్ అయితేనే నేను అలవ్, లేకపోతే లేదని చెప్పడం మానేశారు. రోషం లేదా? దేవుని పిలిస్తే అప్పుడు వెళ్ళి దేవునికి ఒక స్థలం వచ్చేలా చూసుకోండి. అక్కడ కార్యాలు జరుగుతాయి, అప్పుడు అద్భుతాలు జరుగుతాయి, అప్పుడు మీ ప్రార్థన ఫలిస్తుంది. మీ పరిశుద్ధతను మీరు కాపాడుకున్న వాళ్ళైతే మీ బంధువుల మధ్యలో మీరు చేసే ప్రార్థన కూడా ఫలిస్తుంది. ప్రియులారా స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. హల్లెలూయా. దేవుడు మీ పక్షంగా మీ ద్వారా కార్యాలు చేయాలంటే మీరు చేయాల్సింది ఏంటో తెలుసా? ఎంత ప్రార్థన కాదు, పరిశుద్ధత ముందు కాపాడుకోండి. మీ ప్రెజెన్సే చాలు, అక్కడ కార్యాలు జరిగేస్తాయి. మీ ప్రెజెన్స్ అండి, మీరు అక్కడ ఉంటే చాలు, సరిపోద్ది అక్కడ దేవుడికి కార్యాలు జరిగించడానికి. మీరు ఉన్నందుకే దేవుడికి కార్యాలు చేస్తాడు అక్కడ. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. అపవిత్రత దేని వలన? భోజనాల వలన. లేనిపోని చోట ఆహార పదార్థాలు భుజించుట వలన పరిశుద్ధులమైన మనము అపవిత్రతను కొని తెచ్చుకుంటున్నాం. తినకూడదు ఏమైనా తింటున్నారా? తినకూడని చోట ఏమైనా తింటున్నారా? అన్యుల భోజనాలకి ఏమైనా వెళ్తున్నారా? పిలవడం వాళ్ళ మర్యాద, మంచిదండి అనడం మన సంస్కారం. దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి. రైట్. మార్కు సువార్త 7వ అధ్యాయం 20వ వచనం చదువుదాం. మార్కు సువార్త 7వ అధ్యాయము చదవండి. మనుషుని లోపల నుండి బయలు వెళ్ళినది మనుషుని అపవిత్రపరచును. లోపలి నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామవికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలు వెళ్ళి మనుషుని అపవిత్రపరచునని ఆయన చెప్పెను. ప్రభు రక్తంలో కడగబడిన మనము పరిశుద్ధులముగా తీర్చబడ్డాం. మన బాధ్యత ఏమిటి అనగా పరిశుద్ధతను కాపాడుకోవాలి, పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవాలి. ఈ పాపపు లోకములో, చీకటి లోకములోనే ఉన్నాం గనుక తరచుగా మనలను అపవిత్రపరచడానికి దుష్టుడు ఎంతో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఒకసారి మనం స్నానం చేసాం కదా అని మరలా స్నానం చెయ్యమా? ఒకసారి బట్టలు ఉతుక్కొని వేసుకున్నాం కదా అని మనం బట్టలు ఉతుక్కోవటం లేదా? ఎందుకు ఈ మాటలు? ఒకసారి ఉతికేసాం కదండి అంటే సరిపోవట్లేదే. ఒకసారి స్నానం చేసాం కదా ఇంకో చాలా 4 రోజుల వరకు పర్లేదు అనుకుంటే అవుతుందా? ప్రతిరోజు స్నానం చేస్తాం, కొందరు ప్రతిరోజు 2 సార్లు స్నానాలు చేస్తారు, ప్రతిరోజు ఉతికిన బట్టలు వేసుకుంటారు, ప్రతిరోజు ఇళ్ళు కడుక్కుంటుంటాం, ప్రతిరోజు గిన్నెలు బోలు తోముకుంటూ ఉంటాం, ప్రతిరోజు శుభ్రపరుచుకుంటూ ఉంటాం. అన్నప్పుడు ఎందుకు అంటే ఈ బయట కాలుష్య వాతావరణము, ముఖ్యంగా ఇది ఈ రామగుండం, గోదావరి గనులు లాంటి ఈ బొగ్గు గనులున్న ప్రాంతాలు కాబట్టి ధూళి దుమ్ము ఎక్కువ లేస్తూ ఉంటుంది. ఆ ఓపెన్ కాస్ట్ మట్టి వలన ఈ డస్ట్ అనమాట, విపరీతమైన డస్ట్, విపరీతమైన దుమ్ము ధూళి వలన ఇల్లు కూడా డస్ట్ అయిపోతుంటుంది. ఇల్లు ఒక రోజంతా క్లీన్ చేయకపోతే ఆ టేబుల్, ఆ చైర్ చూడండి ఇలాగంటే మొత్తం డస్ట్ అయిపోతుంటుంది. కనిపిస్తున్న టేబుల్, చైర్స్ మీద అంత డస్ట్ పడుతుంటే మన మీద ఎంత పడుతుంటుందో, మన హెయిర్లో ఎంత, మన జుట్టులో ఎన్ని తల వెంట్రుకలు ఎన్ని దుమ్ము పడుతుంటుందో, తినే ఆహార పదార్థాల మీద ఎంత పడుతుంటుందో, కాయగూరలను ఏవైనా కడుక్కుంటూ ఉంటాం కదా. కాలుష్యము నిండిన ఈ వాతావరణములో, దుమ్ము ధూళి నిండిన వాతావరణంలో ప్రతిరోజు ఎలాగైతే పరిశుభ్రత అవసరమో, పాపపు ఈ ప్రపంచంలో జీవిస్తున్న మనము కూడా తరచుగా శుద్ధీకరించుకుంటూ ఉండాలి. అందుకే మనకి బల్ల ఏర్పాటు చేశాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి గట్టిగా. హల్లెలూయా. కాళ్ళు చేతులు కడుక్కోకుండా, స్నానాలు చేయకుండా అమ్మాయి ఎలాగైతే భోజనాలు పెట్టదో ఇంట్లో, శుద్ధీకరణ లేకుండా బల్లలో కూడా పాలు పంచుకోవద్దని చెప్తారు సేవకులు. శుద్ధి చేసుకోవద్దా? శుభ్రపరచుకోవద్దా? ఏ మైలు అంటించుకున్నాం? ఎక్కడికి వెళ్ళిపోయి ఏ అపవిత్రత కొని తెచ్చుకున్నాము?
ఎక్కడికి వెళ్ళిపోయి ఏ మురికి అంటించుకొని తెచ్చుకున్నాము. భోజనాల పదార్థాలే కాదండి తినే విషయం, అపవిత్రమైన వాక్యము కూడా ఆహారమే కదా, ఆత్మీయ ఆహారం. భోజనాలు ఎలాగ అపవిత్రపరుస్తాయో లేనిపోని ప్రసంగాలు కూడా అపవిత్రం పరిచేస్తాయి మనల్ని. జాగ్రత్త. సంసోను ఎందుకు అపవిత్రం అయిపోయాడు? పొడుపు కథ. తినుదానిలో నుండి తిండి వచ్చెను, బలమైన దానిలో నుండి తీపి వచ్చెను, ఈ పొడుపు కథను విప్పుము. వాళ్ళు కనుక్కుంటారు ఎక్కడ మొత్తం మీద. సింహం కంటే బలమైనది ఏది, తేనె కంటే తీయనిది ఏది అంటే, వాము. చచ్చిపోయిన సింహం నుండి వచ్చిన తేనె కూడా అపవిత్రమే బ్రదర్ సిస్టర్. ఆత్మీయంగా, నైతికంగా, సాక్ష్యము, పరిశుద్ధత, పవిత్రత, మనస్సాక్షి, పవిత్రమైన మనస్సాక్షిని కోల్పోయి అపవిత్రులైపోయిన వాళ్ళు చేసిన ప్రసంగాలు ఎన్ని ఉన్నాయి. వామ్మో, యూట్యూబ్ నిండా అవే. మురిసిపోతూ ఉంటారు. కింద కామెంట్లు చూడ, వామ్మో, వావ్, ప్రైజ్ లార్డ్, ఆమేన్. ఈ ఆమేన్ భక్తులు, ప్రైజ్ లార్డ్ భక్తులు ఎక్కువైపోయారు. ఒకటి నిలబడినవాడు ఏ ఆత్మతో చెప్తున్నాడు? దేవుని ఆత్మతో చెప్తున్నాడా, లౌకిక ఆత్మతో చెప్తున్నాడా, దెయ్యం ఆత్మ పట్టి చెప్తున్నాడా? ఆ మాత్రం వివేచించలేని పరిస్థితుల్లో ఎందుకున్నారు? వివేచన కోల్పోయారండి. స్వస్థత వరం లేకపోయినా పర్లేదు, ప్రవచన వరం లేకపోయినా పర్లేదు, నన్ను అడిగితే భాషల వరం లేకపోయినా పర్లేదు, వివేచన వరం ఉండాలి ఈరోజు సంఘంలో. ఎదుటివాడు నిలబడిన వాడు ఏ ఆత్మపూర్ణుడై చెప్తున్నాడో తెలుసుకోగలిగిన పరిస్థితుల్లో లేకపోతే ఎలాగా? కొన్ని భోజనాలు శరీరానికి మనం భుజించే కొన్ని భోజనాలు ఎలాగైతే అపవిత్రపరుస్తాయో, కొన్ని ప్రసంగాలు కూడా అపవిత్రపరిచేస్తాయని చెప్పడానికి మాటలు చెప్తున్నాను నేను. సింహము ఒక సేవకునికి గుర్తు అయితే, చచ్చిన సింహము ఆత్మీయంగా చచ్చిపోయిన సేవకునికి గుర్తు. తేనె వాక్యానికి గుర్తు అయితే, చచ్చిపోయిన సింహంలోంచి వచ్చిన తేనె ఆత్మీయంగా చచ్చిపోయి పతనమైపోయిన సేవకుల ద్వారా వచ్చే ప్రత్యక్షతలు అన్నీ కూడా అపవిత్రమైనవే బ్రదర్ సిస్టర్. అవి తిని సంసోను అపవిత్రుడై వాటిని తీసుకెళ్ళి తల్లిదండ్రులకు కూడా ఇచ్చాడంట. ఆ తల్లిదండ్రులు కూడా దాన్ని తిల్లి ఎరుగకయ్యే తిన్నారు, అయినా వాళ్ళు అపవిత్రులు అయిపోయారు. ఒక ఆహార పదార్థం వలన అపవిత్రులు అయిపోవడం ఎంత దారుణం ఆలోచించండి ఒక్కసారి. అది మొదటిది. అయితే రెండోది, హృదయము నిండా ఏమున్నో దాన్ని బట్టి అపవిత్రులు. మనస్సాక్షి పవిత్రమైనదై ఉండాలి, మనస్సాక్షి నిర్మలమైనదై ఉండాలి. బైబిల్ మనకి 7 రకాలైన మనస్సాక్షి గురించి చెప్తుంది. ఎన్ని రకాలు అని చెప్పడానికి టైం లేదు ఇక్కడ. 7 రకాలైన మనస్సాక్షి కలిగిన వాళ్ళు ఉంటారంట ఒక సంఘంలో. క్రైస్తవ సమాజం మొత్తంలో లేకపోతే ప్రపంచం అంతట్లో అందరి మనస్సాక్షి ఒక రకంగా లేదు. అందుకే మనస్సాక్షి కూడా తీర్పు తీరుస్తుందంట, తీర్పులో సాక్ష్యం ఇస్తుందంట. మన మనస్సాక్షి సాక్ష్యం చెప్తుంది. నేను ఎలాంటి వాడినో నా మనస్సాక్షి చెప్తుంది. ఎవరి సాక్ష్యం ఏంటో దేవుడు అన్నిటికంటే న్యాయంగా దేన్ని అడుగుతాడంటే మనస్సాక్షి. నాలో తప్పు ఉందా లేదా, తప్పు మోపుచు లేక తప్పు లేదని చూపిస్తూ ఉంటుందంట. రోమపత్రిక 2వ అధ్యాయము 15వ వచనం నుండి చదవండి వస్తారు. రోమపత్రిక 2:15 నుండి. అట్టివారి మనస్సాక్షి కూడా సాక్ష్యం ఇచ్చుచుండగను, వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచుండగను, ధర్మశాస్త్ర సారము తమ హృదయములందు వ్రాయబడినట్టు చూపుచున్నారు. దేవుడు నా సువార్త ప్రకారము యేసుక్రీస్తు ద్వారా మనుషుల రహస్యములను విమర్శించు దినమందు ఇలాగు జరుగును. స్తోత్రం చెప్పండి ఒకసారి. చూడండి, మనస్సాక్షి తెలుగులో ఎంత మంచి మాట. ఇంగ్లీష్లో కాన్షియన్స్ అంటారు, హిందీలో వివేక్ అంటారు. వివేక్ తెలుగులో మనస్సాక్షి ఎంత మంచి వర్డ్ తెలుసా? మనస్సే సాక్షి అంట. హల్లెలూయా. ఎందుకంటే మనమేంటో ఎవ్వరు తెలియకపోయినా మనకు తెలుసు, మన గురించి మనకు తెలుసు. చేసేమో లేదో తెలుసు, ఏ ఉద్దేశంతో చేసేమో తెలుసు, ఏ ఉద్దేశంతో ఆ చూపులు చూసేమో తెలుసు, ఏ ఉద్దేశంతో మాట్లాడేమో తెలుసు. డబుల్ మీనింగ్ మాట్లాడతాం. పైకి ఒకటి, లోపలికి ఒకటి, బయటకు ఒకటి, లోపలికి ఒకటి. ఎటకారం, కావాలని ఎత్తడం,
బాగా పాడారు పాపం, బాగా పాడుండడు ఆయన. చాలా ఏం పాడారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడారండి, అందరికీ పుడిచిపోతుంటాడు పాపం. ఈ ఎటకారాలు ఉంటాయి చూసారు మనకి. చెప్పింది బయటికి మాత్రం పొగిడినట్టు ఉంటుంది, కానీ లోపల పక్కన పడుతుంది. చూడు ఎలా ముడిచిపోతాం. చూడు ఏం షర్ట్ అండి, అసలు బాగుందండి పాప, బట్టన్ సరిగ్గా పెట్టుకున్నాడు, వెనకాల నలిగిపోయి ఉంటుంది. అయినా ఏం షర్ట్ అండి, లేదు కొత్త స్టైల్ అంటే అవుతుంది. అవునండి నిన్నే కొన్నానంటాడు పాపం అమాయకుడు. కొందరు అమాయకులను చూసి కొందరు సిల్లీ జోక్స్ వేసుకుంటారు చూసారా, పరిహాస్యం ఆడతారు చూసారా. దేవా, వీళ్ళ మనస్సాక్షి పూర్తిగా కలుషితం అయిపోయి ఉంటుంది బ్రదర్ సిస్టర్. ఎదుటి వాళ్ళతో మాట్లాడతారు కానీ కుళ్ళు కపటాలు, కుతంత్రాలు, వెటకారాలు, ఎగతాళి, హేళన అన్నీ లోపల పెట్టుకొని బయట చాలా మర్యాదస్తులుగా మాట్లాడుతుంటారు, వెనకాల జోకులు చేసుకుంటుంటారు. వీళ్ళ మనస్సాక్షి అస్సలు బాగోదు. ఎలా చేస్తున్నారు మీరు ఎవరి దగ్గర ఎప్పుడన్నా? సంఘంలో ఎవరి మీద జోక్స్ వేసుకుంటున్నారా? బాగా ప్రార్థన చేసే వాళ్ళ మీద, బాగా కన్నీళ్ళు కార్చే వాళ్ళ మీద చూడు బయట మాత్రం ప్రైజ్ ది లార్డ్ బాగున్నారా? హృదయము నిండా ఏముంది? దురాలోచనలు, జారత్వం. మార్క్స్ వార్త 7:21 దగ్గర ఉన్నాం. దురాలోచనలు, జారత్వము, దొంగతనం, నరహత్య, వ్యభిచారం, లోభం, చెడుతనములును, కృత్రిమం. చెప్పండి ఏంటిది? ఏంటి అమ్మో, కృత్రిమం అంటే ఏంటి చెప్పండి సార్. ఇప్పుడు ఈ ఫ్యాన్ గాలి న్యాచురల్ గాలి కాదు, కృత్రిమ గాలి. ఇది ఏసీ గాలి కృత్రిమం, ఆర్టిఫిషియల్, డూప్లికేట్, రియల్ కాదు. బయటికి వెళ్ళామనుకోండి, చెట్ల నుంచి వచ్చే చల్లగాలి అంతా న్యాచురల్. ఏది న్యాచురల్ కాదో, ఏది యథార్థమైంది కాదో, ఏది సహజ సిద్ధమైంది కాదో, ఏది లోపల నుంచి రాలేదో, ఏది అసలైంది కాదో అదంతా కృత్రిమం, డూప్లికేట్. చాలామంది భక్తి కృత్రిమ భక్తి. చాలామంది మాట్లాడే భాషలు కూడా కృత్రిమ భాషలు. ఫీలింగ్ ఎక్కువ చూపిస్తుంటారు. ఓహా దేవుడు అంటాడు. నిజమా? నిజమే. జీవించుచున్నామన్న పేరు ఉంది కానీ కరెంట్ లేదు లోపల, డెడ్. డమ్మీ ఫోన్ ఉంటుంది చూసారా, డమ్మీ ఫోన్ చిన్నపిల్లలు ఆడుతుంటారు. డమ్మీ ఉన్నారు కొందరు భక్తి, కొందరి ప్రార్థనలు, కొందరి కన్నీళ్ళు. ఎవరికో మొన్న ప్రార్థనకి ఎత్తే తెగ ఏడ్చేస్తుందని ఏడుపు రావట్లేదు. బాగా ఏడ్చి అందరిని ఇంప్రెస్ చేయాలని పాపం చూస్తున్నా నా సిస్టర్ పాపం. ప్రభువా నాయనా నేను చూస్తున్నాను, కన్నీ నిజంగా అర్థం లేదు. నేనే ఎలా చూస్తున్నానంటే దేవుడు ఇంకెలా చూస్తుంటాడో దేవుడా. నేను బయటికి చూస్తున్నాను, దేవుడు లేకుండా లోపల తొంగి చూస్తాడు ఆయన. అయితే ఏంటి నిజమే, లోపలేం లేదే. లోపల పశ్చాత్తాపం, భారం, వేదన, ఆవేదనలు ఏం లేవే. ఓన్లీ అవుట్వర్డ్. వీళ్ళు చాలా బాగా ప్రార్థన చేశారు సిస్టర్ గారు అంటే అది ముడిసిపోవాలి ఇప్పుడు. ఎందుకండి? అదే ప్రభు అంటాడు, ఎఫెసీ సంఘంతో అంటాడు, అన్నీ బాగానే ఉన్నాయి కానీ నీలో ఒక్కటి కొదువ, నీ మీద ఒక నేరం మోపాలి. అన్నీ బాగానే ఉన్నాయి కానీ దాంట్లో ప్రేమ కనపడటం లేదు, నా పట్ల ఫీలింగ్ కనపడటం లేదు, నా పట్ల ఇమోషన్స్ కనపడటం లేదు. అంత ఫేక్, అంత డూప్లికేట్గా కనపడుతుంది. కృత్రిమము. ఏడుపొస్తే ఏడుద్దాం, దేవుని స్తోత్రం చెప్పిన కూడా ఒకసారి. రోజు రావాలని గ్యారంటీ లేదులే, హల్లెలూయా. ప్రతిసారి వచ్చే గ్యారంటీ లేదు కానీ నేచురల్గా ఉండుదాం. ఎందుకు వేషధారణ ఎందుకు చెప్పండి? అడగండి ప్రభువా, కన్నీళ్లతో ప్రార్థన చేస్తే కృపని నాని కృప అడగాలి. కన్నీళ్ల ప్రార్థన కూడా ఒక వరమే, తెలుసా? దేవుని స్తోత్రం చెప్పకుండా ఒకసారి గట్టిగా హల్లెలూయా. కన్నీళ్ల ప్రార్థన ఒక వరం. కళ్ళు మూసుకోగానే కన్నీళ్ళు వచ్చినాయా, నేనైతే అసలు దేవుడు ప్రార్థన ఆలకించేసాడు అనేంత ఫీలింగ్ వస్తుంది నాకు. దేవుడు విన్నాడని తెలిసిపోద్ది నాకు. కన్నీళ్ళు వచ్చినాయా ప్రార్థనలో, రైట్, దేవుడు ఐ యాక్సెప్టెడ్ అంటాడు అంతే. నీ ఫైల్ వచ్చేసింది ఆఫీస్లో, నేను చూస్తానంటాడంట. అంత ధైర్యం వస్తుంది. కన్నీళ్ళు కార్చి ప్రార్థన చేశానా, దేవుడు వినేశాడు, చాలా హ్యాపీ అవుతాను నేను. వెంటనే జవాబు రాకపోయినా దేవుడు విన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళిపోయింది నా ఫైలు, నా పిటిషన్, నా కంప్లైంట్, నా ప్రార్థన, నా ఆవేదన, నా రిక్వెస్ట్ అక్కడికి చేరింది.
ఇశ్రాయేలుల మూరుగులు నిట్టూర్పులు యెహోవా సన్నిధికి చేరాయి అంట. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి, గట్టిగా హల్లెలూయా. కృత్రిమాలు కల్పిస్తున్నారా? కపటం చూపిస్తున్నారా? వేషధారణ కలిగి ఉన్నామా? లోపల ఒకటి బయట ఒకటి బ్రతుకుతున్నామా? అవే మనల్ని అపవిత్రపరుస్తాయి. ఎప్పుడైతే అపవిత్రం అయిపోతామో పరిశుద్ధతను కోల్పోతున్నాము అని అర్థం ప్రియులారా. ఇటువంటి బల్ల సమయం వచ్చినప్పుడే మనలను మనం శుద్ధీకరించుకొని మరలా పరిశుద్ధపరచుకుందుముగాక. హల్లెలూయా. 1 తిమోతి 4:7 చదవండి ఒకసారి. 1 తిమోతి 4:7. మంచి పోరాటం పోరాడి తిని. 1 తిమోతి అక్క. అపవిత్రమైన ముసలమ్మ ముచ్చటలను విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకం చేసుకున్నాము. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఏం ముచ్చట్లమ్మా పెట్టుకుంటున్నారా? ఏం ముచ్చట్లమ్మా? తెగ ముచ్చట్లు పెట్టుకుంటారబ్బా. ఇది అది అది ఇది ఇది కబుర్లు చెప్పుకోకండి. అవసరమైన దగ్గరే మాట్లాడాలి. స్తోత్రం చెప్పండి ఒకసారి. అవసరమైన మాటలే, అవసరం అనిపించినప్పుడే మాట్లాడాలి. ఎప్పుడు ఆపుతాదా అన్నట్టు ఉండకూడదట వాగుడంతా. ఎప్పుడు మాట్లాడతారా అని చూసేలాగా ఉండాలంట. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఈ బ్రదరు, ఈ సిస్టరు, ఈ అన్న, ఈ అక్క ఇప్పుడు సైలెంట్గా ఉంటారు. ఎక్కువ మంది మాట్లాడితే బాగుండు కదా అని అందరూ మీరేం మాట్లాడతారో అని ఎదురు చూసేలా ఉండాలి, కానీ మీరు ఎప్పుడు ఆపుతారా అని కనిపెట్టేలా ఉండకూడదంట. దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి. మొదలు పెట్టిందిరా నాయన అన్నట్టు ఉండకూడదట. వామ్మో మొదలు పెట్టాడు. ఘోరం. కొంతమంది చాటర్ బాక్స్ లాగా మాట్లాడుతూనే ఉంటారు. నాకు అసలే వినే ఓపిక తక్కువ. దేవుని స్తోత్రం హల్లెలూయా. సమస్య ఏంటని అడిగాను అనుకోండి ఫోన్లో, నన్ను మధ్యలో నిద్రపోయి లేవచ్చు అనమాట, అంత లాంగ్ ఉంటుంది. సాగుతూనే ఉంటుంది. అయినా ప్రార్థన చేసుకుని, ప్రభువా బిడ్డలు పాపం కష్టపడి చెప్తున్నారు నాయన, వినే ఓపిక నాయన, వాళ్ళకు మాట్లాడే ఓపిక ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, కానీ వినే ఓపిక మాత్రం నాకు నాయన అని అడిగి మరి ఆ సహనం నేర్చుకున్నాను. దేవుని స్తోత్రం కలిగింగాక. నాకు అసలే పేషెన్స్ తక్కువ, కానీ వినాలి. సేవకులం కదా, దేవునికి స్తోత్రం. నిజం. ఎక్కువ మాట్లాడకూడదండి, అనవసరమైన మాటలు మాట్లాడకూడదు. దేవుడు కూడా బోర్ అవుతాడు. దేవుని స్తోత్రం హల్లెలూయా. మత్తయి స్తోత్రం అదే అంటాడు, విస్తారంగా ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు అనుకుంటారంట చాలామంది. అబ్బే అవసరమైందే మాట్లాడు. మత్తయి స్తోత్రం 6వ అధ్యాయం. ముచ్చట్లు, కబుర్లు అపవిత్రమై మనల్ని మనల్ని అపవిత్రం చేసేస్తే సోది మాటలు ఊరికే మాట్లాడుకుంటూ ఉండకూడదు. 6వ అధ్యాయం ఎక్కడది? 7వ వచనం. 6:7 మత్తయి సువార్త. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు. విస్తరించి మాట్లాడుట వలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు. మీరు వారి వలె ఉండకుడి. స్తోత్రం చెప్పండి గట్టి ఒకసారి. వ్యర్థమైన మాటలు వచించవద్దు, వ్యర్థమైన మాటలు చెప్పవద్దు. ప్రార్థనలో కబుర్లు చెప్పేస్తుంటారు దేవునికి కొంతమంది. అప్పుడు ఇలా జరిగింది ఆయన, మరి అక్కడికి వెళ్ళాను ఆయన, మరి పొద్దున్న లేచాను ఆయన, సాక్ష్యం చెప్పిన కొంత సాక్ష్యాలు అలాగే చెప్తారు. షార్ట్ అండ్ స్వీట్. హల్లెలూయా. తెగ్గొట్టేలు అంతే. ఏంటి మ్యాటర్? తెగ్గొట్టేలు అంతే. అక్కడ నాకు చాలా ఇష్టం. కీర్తన గ్రంథం 39వ కీర్తన 1వ వచనం. భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా నాలుకతో పాపము చేయకుండునట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకుందును. భక్తిహీనులు నా ఎదుటనున్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకుందును అనుకుంటుని. నేను ఏమీ మాట్లాడక మౌనినైతిని, క్షేమమును గూర్చి పలకక నేను మౌనంగా ఉంటిని. చాలు. దేవునికి స్తోత్రం హల్లెలూయా. చూసారా, మన మార్గాలకు జాగ్రత్తగా ఉంటే నాలుగుతో పాపాలు జరగవంట. సమర్థింపులు ఎక్కువ అయిపోతాయి, కవరింగ్లు ఎక్కువ. మనమే రాంగ్ రూట్లో ఉన్నాం అనుకోండి, అది ఎవరికైనా తెలిసిపోతుందేమో, దానికి కవరింగ్ చేసే మాటలు ఎక్కువ, దానికి అబద్ధాలు ఎక్కువ, దానికి సమర్థింపులు ఎక్కువ. మన రూట్ రైట్ అయితే మన మాటలు చాలా కరెక్ట్ ఉంటాయంట. స్తోత్రం చెప్పండి ఒకసారి. నా నాలుగుతో పాపం చేయకుండానట్లు
నోటినొక్కటి అదుపులో పెట్టుకుంటే చాలదు, మార్గాల్ని కూడా అదుపులో పెట్టుకోవాలి, పద్ధతుల్ని, లైఫ్ స్టైల్ని, జీవన విధానాల్ని అదుపులో పెట్టుకోవాలి. అండ్ మరి ముఖ్యంగా భక్తిహీనులు మన ఎదుట ఉన్నప్పుడు భక్తి గురించి మాట్లాడకూడదు ఎక్కువ, వాళ్ళకి అర్థం కాదు. భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చిక్క ఉంచుకొందునని తీర్మానించుకున్నాను. వాళ్ళ దగ్గర మంచి కూడా మాట్లాడదు, చెడ్డ కూడా మాట్లాడకూడదు, క్షేమం మాట్లాడకూడదు, ఏది వద్దు, సైలెంట్. మ్యాక్సిమం ఎంత మౌనంగా ఉంటారో అంత జ్ఞానవంతులు అంట. దేవునికి స్తోత్రం చెప్పడం గట్టిగా ఒకసారి. జాగ్రత్త అమ్మ, మరీ అంత ఘోరం కాకపోతే పౌలు ముసలమ్మ ముచ్చట్లు అన్నాడు. అమ్మ ముసలమ్మలు ఎవరైనా ఉంటే దయచేసి హల్లెలూయా యేసయ్య గురించి చెప్పండి, హల్లెలూయా ప్రార్థన చేస్తానని చెప్పండి, హల్లెలూయా. మంచి మరి పెద్దవాళ్ళు మీరు ఏం చేయాలంటే మా లాంటి చిన్నవాళ్ళకి సంస్కారం నేర్పించాలి, మంచి మర్యాదలు నేర్పించాలి, ఎదుటిని ఎలా గౌరవించాలో నేర్పించాలి. పెద్దోళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు నేర్పిస్తారు డబ్బులు ఎలా ఖర్చు పెట్టాలి, ఎలా ఖర్చు పెట్టకూడదు. మర్యాదలు నేర్పించాలంటే పెద్దోళ్ళే, హల్లెలూయా. ముచ్చట్లు పెట్టకండి, మర్యాదలు నేర్పించండి. ఇక దేవునిలో ఉన్న వాళ్ళైతే, వాక్యం తెలిసిన వాళ్ళైతే మీ పిల్లలకి లేకపోతే మీ ఇంటికి వచ్చిన వాళ్ళకి నాలుగు వాక్యం నుండి మంచి సలహాలు నేర్పించండి. దేవుని వాక్యంలో చెప్తుంది, బిడ్డ ఇట్లుండాలి ఇట్లుండాలి అని చెప్పాలి. ముచ్చట్లు, దేశం ముచ్చట్లు, ప్రపంచం ముచ్చట్లు, బంధువులు ముచ్చట్లు, వాళ్ళ ముచ్చట్లు పెట్టి పుల్లలు పెట్టకండి, తగులు పెట్టకండి, గొడవలు పెట్టకండి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి, గట్టిగా హల్లెలూయా. తిమోతి 2వ పత్రిక 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 16 వచ్చి చదువుతాం. 2 తిమోతి 2:16 ముగించేస్తున్నాం. అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవైయుండుము. అట్టి మాటలాడువారు మరి ఎక్కువగా భక్తిహీనులగుదురు. ఎంత ఘోరమైన మాట ఇది. అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవై ఉండుము, అట్టి మాటలాడువారు మరి ఎక్కువగా భక్తిహీనులగుదురు. కొరుకు పుండు ప్రాకినట్లు వారి మాటలు ప్రాకును, వారిలో హుమనయును ఫిలేతును ఉన్నారు. వారు పునరుత్థానము గతించనని చెప్పుచు సత్య విషయం తప్పిపోయి కొందరు విశ్వాసంలో చెరుపుచున్నారు. చాలు. కొన్ని అపవిత్రమైన వట్టి మాటలు ఎలాంటివి అంటే, దాన్ని గుర్తుపట్టడానికి పౌలు ఒక మాట అంటాడు. హుమనయును ఫిలేతు అనే వాళ్ళంట పునరుద్ధానము గతించేనని సంఘ విశ్వాసుల హృదయాన్ని చెరుపుతూ ఉండేవాళ్ళంట. పునరుద్ధానం గతించానంటే ఏంటి? బాప్తీసం తీసుకోవడమే పునరుద్ధానానికి గుర్తు అని చెప్తుంటారంట వాళ్ళు. మళ్ళీ ఇప్పుడు మనం బాప్తీసం తీసుకున్న తర్వాత, సంఘంలో చేర్చబడ్డ తర్వాత, రేపొద్దున మళ్ళీ ఎప్పుడో మనం చచ్చిపోయిన తర్వాత మరలా పునరుద్ధానం అనేది లేదు. బాప్తిసం తీసుకున్న తర్వాత మనమే దేవుని రాజ్యం ఈ లోకంలో, దేవుడు మనలోనే పరిపాలిస్తున్నాడు. ఇంకా దేవుని రావడం కానీ, మరలా 1000 ఏళ్ళ పరిపాలన కానీ, ఇక ఎత్తబడడం కానీ, ఇక పరలోకం కానీ అలాంటిది ఏమి లేదు. ఆత్మీయంగా మనమే పరలోకాన్ని అనుభవిస్తున్నట్టు అని ఇప్పటికీ ప్రసంగాలు చేసిన ఉన్నారు చూసారా, ఇలాంటి వాళ్ళు. వీళ్ళు లౌకికవాదులు. యేసులో దొరికే లోక సంబంధమైన ఆశీర్వాదాలే నిజమైన ఆశీర్వాదం అనుకుంటూ చెప్తుంటారంట వీళ్ళంతా. చచ్చిపోయిన తర్వాత మహిమ దొరుకుతుంది, ఇంకేవో కిరీటాలు ఉన్నాయి, ఇంకొక సింహాసనం ఉంది, ఇంకొక నిత్య జీవం అది ఉందని, ఇంకేదో నూతన యెరూషలేమని, ఇలాంటివి ఏమి లేవు అని చెప్తుంటారంటే వీళ్ళు. పునరుద్ధానం లేదు, అలాంటిది ఏం లేదు. ఇదే పునరుద్ధానం. బాప్తిసం తీసుకునే ప్రభులోకి వచ్చాం, మనమే దేవుని రాజ్యం, మనమే ఈ లోకంలో, ఇదే దేవుని రాజ్యం. క్రైస్తవులే, సంఘమే లోకమంతా పరిపాలించబోతుంది. దేశాలన్నీ క్రిస్టియన్ కంట్రీగా మారిపోయి, దేశ రాజకీయ వ్యవస్థ అంతా క్రైస్తవులుగా మారిపోయి, సంఘమే ప్రపంచంలో ఉన్న దేశాలన్నిటినీ ఆక్రమించుకుంటుంది. లౌకికవాదం అంటారు దీన్ని. మన మాటల్లో ఎక్కువ ఎప్పుడైతే లౌకిక మాటలు ఉంటాయో అవి వట్టి మాటలు, అవి అపవిత్రమైన మాటలు, దురాశతో కూడిన మాటలు, అవి కొరుకు పుండు ప్రాకునట్లు ప్రాకుతాయి అంట. ఈ అంటు రోగం లాంటిది, అంటు వ్యాధి లాంటిది లౌకికవాదం, తెలుసా మీకు? వీళ్ళు పునరుద్ధానాన్ని నమ్మరు, వీళ్ళు రాకడిని నమ్మరు, వీరు మహిమా యుగమును నమ్మరు, వీరు నూతన యెరూషలేమును సియోనును నమ్మరు, ఆత్మ సంబంధమైన రాజ్యమును నమ్మరు. వీళ్ళు తేజోవాసుల పరిశుద్ధుల స్వాస్థ్యం అనుకున్నాను చూసారు, ఏం నమ్మరు. ఇవే ఇక్కడే భూమి మీదనే
మనమే గ్రేట్, మనమే హై క్రిస్టియన్సే, మొత్తం డామినేట్ చేస్తుంది, ప్రపంచం అంతా ఆక్రమించుకుంటుంది. మరి అబద్ధ క్రీస్తు ఎక్కడి నుంచి వస్తాడంటారు? అయితే ప్రకటన గ్రంథం లేదంటారా? పోనీ అబద్ధ క్రీస్తు వచ్చి మొత్తం అందరిని నాశనం చేయడా? పరిశుద్ధులను సహా నలగొట్టేస్తాడంట. చదివారు ఎప్పుడైనా? పరిశుద్ధులు వాడి చేతుల నుంచి తప్పించుకుంటారు. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం సరిగ్గా చదవలేదు అయితే బైబిల్ని. ప్రకటన 13:6. గనుక దేవుని దూషించుటకును ఆయన నామమును ఆయన గుడారమును పరలోక నివాసులను దూషించుటకును అది తన నోరు తెరుచును, మరియు పరిశుద్ధులతో యుద్ధము చేయను, వారిని జయింపను, దానికి అధికారం ఇవ్వబడెను. చాలు, దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. ఎవరంట? శ్రమల కాల పరిశుద్ధులతో యుద్ధం చేయడానికి ఏంటి, వాళ్ళను జయించడానికి కూడా దానికి అధికారం ఉందంట. మరి అది సంఘం అంటారా? పోనీ వాడు వచ్చి సంఘంతో యుద్ధం చేసి సంఘాన్ని జయించి సంఘం పీక మీద కాలేసి కూర్చుంటే ఇంకా సంఘం ఇంక దేన్ని జయించినట్టయితే? జయించిన వాడు ఆయన సింహాసనం మీద కూర్చుంటాడంటే ఏం జయించాలంటే ఇంకా ఇక్కడ రాయబడిన పరిశుద్ధులు సంఘం కాదు. స్తోత్రం చెప్పండి గట్టి ఒకసారి. ఇదే మాట దానియేలు గ్రంథం 7:21 అంటాడు. చదువుతారు అది కూడా ఒకసారి. పనిలో పని దానియేలు 7:21. ఈ కొమ్ము పరిశుద్ధులతో యుద్ధము చేయొచ్చు, పరిశుద్ధులతో యుద్ధం చేయొచ్చు, వారిని గెలుచునదాయెను, వారిని గెలుచునదాయెను. అక్కడే రాస్తాడు, వాడు పరిశుద్ధులను, మహోన్నతుని పరిశుద్ధులను నలగగొట్టును. నా వైపు చూడండి, స్తోత్రం చెప్పండి ఒకసారి. వాళ్ళు శ్రమల కాల పరిశుద్ధులు, హతసాక్షులు మరియు ముద్రింపబడిన యూదులు. సంఘం కాదు. సంఘం ఎవరు? జయించినదై కొనుపోబడిన శిష్యువు. స్తోత్రం చెప్పండి గట్టి ఒకసారి గట్టిగా హల్లెలూయా. సంఘం కాదు. ఈ లోకం అంతా బాగుపడిపోయి, లోకం అంతా మారిపోయి, దేశాలన్నీ క్రిస్టియన్ కంట్రీ అయిపోయి క్రైస్తవులే మొత్తం పరిపాలిస్తే అబద్ధ క్రీస్తు ఎప్పుడు వచ్చి వీళ్ళని నలగొడతాడైతే? భ్రష్టత్వం అంటే ఏంటైతే? కడవరి ఉద్యమం సంఘం ఉన్నప్పుడు వస్తుందని రాయబడలేదేమో కానీ భ్రష్టత్వం మాత్రం సంఘం ఉన్నప్పుడు వస్తుందని రాశాడండి. అబద్ధ క్రీస్తు రాకముందు భ్రష్టత్వం ఏమని రాశాడు? మరి భ్రష్టత్వం, ఆత్మీయంగా విశ్వాసం కోల్పోవడం, క్రైస్తవత్వాన్ని విడిచిపెట్టాడు భ్రష్టత్వం. ప్రియులారా, కొన్ని వేల సంఘాలు మూతపడ్డాయి ప్రపంచవ్యాప్తంగా. చర్చిలు ఖాళీ అయిపోయి, క్లబ్బులుగా మారిపోయి, డిస్కోథెక్లుగా మారిపోయాయి, ఈ దేవతా గుళ్ళుగా మారిపోయి, అన్యుల దేవతల గుళ్ళుగా మారిపోయి చర్చిలు చాలా చోట్ల మూతపడ్డాయి. అమ్మేసుకుంటున్నారు జనాలు రాక. భ్రష్టత్వం మొదలైంది. లోకం బాగుపడిపోయి, లోకం సరైపోయి, అంతా బాగుపడిపోయి, అంతా సుఖపడతాం, అంతా నార్మల్ అయిపోతుంది. వట్టి మాటలు ఇవి. లౌకికవాదము అపవిత్రపరిచేస్తుంది. 6వ అధ్యాయం 1 తిమోతి 6వ అధ్యాయం 20 వచనం. 1 తిమోతి 6వ అధ్యాయం 20-21. ఓ తిమోతి, నీకు అప్పగింపబడిన దాన్ని కాపాడి అపవిత్రమైన వట్టి మాటలకును జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదమునకును దూరముగా ఉండుము. ఆ విషయంలో ప్రవీణులమని కొందరు అనుకొని విశ్వాస విషయం తప్పిపోయి డిబేట్లు, తర్కాలు, వితర్కాలు, డిబేట్లు, వాదనలు, ప్రతివాదనలు, దీంతో ఎవరిని గెలవలేదు, ఎవరిని ఇంతవరకు ఒప్పించలేదు, ఎవరి నోరు మోయించలేదు, ఎవరు ఏది సాధించలేదు, ఎవరు దేన్ని కూడా నిరూపించలేదు. ఎంతవరకు గొడవే మిగిలింది, వాదనే మిగిలింది. లాస్ట్కి మీకు కరెక్ట్, మాకు కరెక్ట్ అని తెగిపోయింది తప్ప వాదించి, తర్కించి, డిబేట్లు చేసి ఎవరు ఎదుటి వాళ్ళని ఎప్పుడు ఒప్పించలేదు. ఒక ఆత్మను కూడా సంపాదించలేదు. ఒక ఉజ్జీవజ్వాలను కూడా రగిలించలేదు. ప్రియులారా, జ్ఞానం అని చెప్పబడు విపరీతవాదమే అపవిత్రమైన వట్టి మాటలు. మహాజ్ఞానమా ఫీల్ అయిపోతున్నారు. ప్రతి డిస్కషన్ శ్రమలకు ముందా, శ్రమల తర్వాతనా, శ్రమల మధ్యలోనా, ఎప్పుడైతే రావా? స్తోత్రం చెప్పండి ఒకసారి. ప్రభు ఎప్పుడు వస్తే ఏంటంటే ఇప్పుడు రారా? అయితే శ్రమల ముందు వస్తానంటే రారా? లేదు, శ్రమలు కూడా ఉండు. మరి
రాకడైనా వస్తుంది, శ్రమలైనా వస్తుంది. దేనికైనా సిద్ధపడాలి, ఎదుర్కోవాలి, తట్టుకోవాలి, భరించాలి, పరిశుద్ధతను విశ్వాసాన్ని కాపాడుకోవాలి. ఇది కదా లక్ష్యము. శ్రమలకు ముందే వస్తుంది, ఇది నిరీక్షణ. లేదా ఉండాల్సి వస్తే ప్రభువా సిద్ధపరచు నాయన, పడిపోకుండా చూడు ప్రభువా, పీకలు తెగిపోయినా పర్లేదు, నా విశ్వాసాన్ని నేను కోల్పోవద్దు ప్రభువా. ఇది కాదా ప్రార్థన. రాకడ లేదు, శ్రమలు లేదు, మధ్యలో అన్నీ బాగుపడిపోతాయి. ఇది ఎక్కడి నుంచి వచ్చింది మధ్యలో అర్థం కాదు. ఇద్దరు సాక్షులు, హనోకేలియానా మోషేలే, ఎవరైతే మనకేంటి, అది సంఘానికి కాదు కదా వచ్చేది. ఇద్దరు సాక్షులు వచ్చేది యూదుల కోసం, సంఘం కోసం కాదు. ఇద్దరు సాక్షుల సాక్ష్యము సంఘానికి ఎందుకు? సంఘానికి ఇవ్వబడిన సాక్ష్యము పరిశుద్ధాత్మయు అపోస్తులు. స్తోత్రం చెప్పండి గట్టి ఒకసారి. చదువుతారన్నమాట అపోస్తుల కార్యములు 5:32 చదువుతారు సరే. మేమును దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్షులమై ఉన్నామని. స్తోత్రం చెప్పండి గట్టి ఒకసారి. ఎవరు సంఘానికి సాక్ష్యం? ఎవరు ఈ రోజున? ఇద్దరు సాక్షులా? ఇద్దరు సాక్షులు వచ్చేవారు కనిపెడదామా? ఏం మాట్లాడుతున్నారండి? 3:15 చదువుతున్న అపోస్తుల కార్యములు. మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను. అందుకు మేము సాక్షులము. స్తోత్రం చెప్పండి గట్టి ఒకసారి. క్రీస్తు పునరుద్ధానానికి క్రీస్తే దేవుడై ఉన్నాడు అనడానికి, యేసే క్రీస్తై ఉన్నాడు అనడానికి, యేసే దేవుని కుమారుడును ఏకైక దేవుడునై ఉన్నాడు అనడానికి మనకు సాక్ష్యం చెప్పిన వాళ్ళు ఎవరు అంటే పరిశుద్ధాత్మయు అపోస్తులై ఉన్నారు. వారు చెప్పిన సాక్ష్యం విని మనం నమ్మి, ప్రభుని నమ్మి మన సంఘంలో చేర్చబడ్డాం. స్తోత్రం చెప్పండి ఒకసారి. మీకు నాకెందుకండి ఇద్దరు సాక్షులు? ఎవరొస్తే మనకేంటి? వాదన, డిస్కషన్. ఇప్పుడు మీరు తప్పు చెప్తున్నారు, శ్రమలకు ముందు కాదు శ్రమల మధ్యలో. ఇది తప్ప పెద్ద పాపమా? పోని సిద్ధపడు, దేనికైనప్పుడు సిద్ధపడు. పోని ఏముంది సిద్ధపాటు? ఏం లేదు. విపరీతవాదము, తర్కాలు, వితర్కాలు, వాక్చాతుర్యము, మాటల నేర్పరితనం, కాలుకేస్తే మెడకేసి, మెడకెత్తే కాలుకేసే తెలివితేటలు వచ్చాయి తప్ప ఆత్మ సంబంధమైన ప్రత్యక్షత ఎప్పుడో కరువైంది సంఘాలలో. అపవిత్రమైపోతున్నామేమో చూసుకోండి. ఇటువంటి వాటితోటి, వట్టి మాటలతోటి, వట్టి వాదనలతోటి, జ్ఞానం అని చెప్పే విపరీత వాదాలన్నిటితోటి, క్రిస్టియన్ సైన్స్, క్రిస్టియన్ ఫిలాసఫీ, బైబిల్లో లేనిది. లోతు భార్య ఎవరో తెలుసా? నాకు తెలుసు. అయితే ఇప్పుడు ఏం చేయమంటావు? ఇప్పుడు ఏం చేయమంటారండి? ఇప్పుడు నోవహు భార్య పేరేంటి తెలుసా? లోతు భార్య పేరేంటి తెలుసా? ఎందుకంటే ఇప్పుడు బైబిల్లో లేనిది తెలుసుకోవడమే గొప్ప జ్ఞానం అయిపోయింది ఈ రోజున. ఇది బైబిల్లో రాయబడలేదు, మేము చరిత్ర చదివాము. లేకపోతే వేదాలు, ఖురాను. వేదాల్లో క్రీస్తు శ్లోకాలు నమ్మితే కానీ రక్షణ రాదంటారా? పోనీ వేదాల్లోని శ్లోకాలు నమ్మితే కానీ రక్షణ రాదా? బైబిల్ అక్కర్లేదు. ఇంకా బైబిల్ ఒక్కటే నమ్మితే చాలదు, వేదాలు కూడా నమ్మాలని నిరూపిస్తున్నారు ఇప్పుడు వెళ్ళిపోయి. ఈ విపరీతవాదానికి దూరంగా ఉందిగాక. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. పరిశుద్ధతను కాపాడుకుందాం ప్రియులారా. యూదా పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం. అయిపోయింది, ఎంతైంది? రైట్. యూదా 1:8. అటువలనే వీరును కలలు కనుచు శరీరమును అపవిత్రపరచుకొనుచు ప్రభుత్వమును నిరాకరించుచు మహాత్ములను దూషించుచున్నారు. 7వ వచనం కూడా ఆ ప్రకారముగానే సొదొమ గొమొర్రాలను వాటి చుట్టుపట్లనున్న పట్టణములను వీరి వలనే వ్యభిచారము చేయుచు పరశరీరానుసారులైనందున నిత్యాగ్ని దండన అనుభవించు దృష్టాంతముగా ఉంచబడెను. చాలు. కళలో కూడా అపవిత్రం కొందరివి. ఎప్పుడైతే మనసు అపవిత్రమో కళలో అపవిత్రం. రక్తాన్ని ప్రోక్షించుకోవాలి తెలుసా? కళ్ళలో కూడా ప్రభు అపవిత్రం అయిపోకూడదు ప్రభువా. నా నడకను నా పడకను నువ్వు చూచుచున్నావు అంటాడు కీర్తనకారుడు. నేను లేచి ఉండుట, నేను కూర్చుండుట, నా నడక నా పడకను కూడా చూస్తున్నావు. నిద్రలో కూడా అపవిత్రత కొని తెచ్చుకోవద్దు ప్రియులారా. ఎంత పవిత్రంగా ఉండాలి.
ఎంత రక్తములో ముంచి తీయబడుతూ ఉండాలి మన మనస్సాక్షి తెలుసా? కలలు కనుచు, శరీరమును అపవిత్రపరుచుకొనుచు, ప్రభుత్వమును నిరాకరించుచు, దేవుని సేవకుల సూచనలు సలహాను నిరాకరిస్తున్నారా? ఒక నిర్ణయం తీసుకునే ముందు సేవకులను అడిగి తీసుకునే బుద్ధి చాలా మందికి ఉండదు, అలవాటు ఉండదు. వాళ్ళే నిర్ణయం తీసుకుంటారు, సేవకులకు వచ్చి చెప్తారు ఇలాగ అనుకుంటున్నామండి అని. కొన్ని వివేచించాలి, కొన్ని అడిగి తెలుసుకోవాలి. స్తోత్రం చెప్పండి కదా ఒకసారి. ఆలోచనకర్తలు అనేకులైనట శుభస్కరం ప్రియులారా, శుభకరం, శ్రేష్టమైనది, మంచిది. సలహాదారులు ఉండడం మంచిది ప్రియులారా. అందుకే సేవకులు ఎక్కువగా నాయకత్వానికి లోబడమని చెప్తారు. ప్రభుత్వమును నిరాకరించవద్దు. మిమ్మల్ని నడిపించేవాళ్ళు, మీకు దారి చూపించేవాళ్ళని, మీకు మార్గం చూపించేవాళ్ళని నిరాకరించవద్దు. ఇశ్రాయేలుల అరణ్య యాత్రలో వాళ్ళకి ముందుగా మందస్సము నడుస్తూ ఉండేది. వారికి విశ్రాంతి స్థలమును వెతుకుతూ ముందుగా మందస్సం వెళ్తుండేది. మందస్సాన్ని మోస్తున్న యాజకులు వెళ్తుండేవారు. ఎవరిని ఫాలో అవ్వాలి? మందస్సాన్ని మోసే యాజకులనే. స్తోత్రం చెప్దాం గట్టిగా ఒకసారి, గట్టిగా హల్లెలూయా. హెబ్రీ 12:15 హెబ్రీ పత్రిక 12:15 వచ్చిన ముగించేద్దాంలే. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అని చేదైన వేరు ఏదైనా మొలిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోదురేమో అనియు ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వ హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూచుకొనుడి. చాలు. చేదైన వేరు మొలచి మిమ్మల్ని అపవిత్రం చేసేస్తుందేమో. అపవిత్రమే కాదు, దేవుని కృప పొందకుండా తొలగింపజేస్తుంది. అంటే దేవుని కృప పోతే అన్ని పోయినట్టేనండి. క్షమాపణ దొరకదు. ఇంకా దేవుడు పవిత్రపరచడు, ఇంకా పరిశుద్ధపరచడు. బల్లలో పాలు పంచుకున్న లాభం ఉండదు, శుద్ధీకరణ జరగదు. ఇంకా ఈ అపవిత్రమైన లోకంలో ఉన్నాం కాబట్టి తరచుగా మనకి మైల అంటుకోవడం అప్పుడప్పుడు జరుగుతుంది. అందుకే శుద్ధీకరించుకుంటూ ఉండాలి, అందుకే కన్నీళ్ళు కార్చాలి, అందుకే ఉపవాసం ఉండాలి, అందుకే మోకరించాలి, అందుకే చేతులెత్తి ఒక్కసారి మోకరించి మోకాళ్ళు నలగొట్టుకొని చేతులెత్తి మోకాళ్ళ మీద ఉంటే నడుము పడ్డతో తెలుసా? నలగొట్టుకొని ఒక్కసారి నలగనివ్వాలంతే, ఆకలికి కడుపు మాడనివ్వాలంతే, దేవానను క్షమించడగాలి. ఒక్కసారి శుద్ధీకరించుకుంటే తరచుగా శుద్ధీకరించబడతాం. కానీ చేదైన వేరు మొలిచిందా? ఒక్క పూట కోటి కొరకు. ఇంతకన్నా చూసారు భోజనాల గురించి స్టార్టింగ్నే ఇక్కడ కూడా ఈ మనిషి కూడా ఉన్నాడు ఇక్కడ. ఏషావు భోజనాల గురించి తన సౌభాగ్యమును ఆశీర్వాదాలన్నీ అమ్మేసుకున్నాడు. జ్యేష్ఠుల సంఘంలో స్థానం కోల్పోయిన విశ్వాసుల్లో ఇల్లంతా భోజనాల గురించి, తిండి గురించి, ఒక్క పూట కూటి కోసం లేకపోతే శరీర సంబంధమైన అవసరాలు తీర్చబడుట కొరకు తమ్మును తాము అపవిత్రతకు అమ్మేసుకున్న వాళ్ళంతా పరిశుద్ధులు కారు బ్రదర్ సిస్టర్. నిజంగా పరిశుద్ధులైతే శుద్ధీకరించుకుంటే, ప్రభువా నేను ఎక్కడ అపవిత్రమైపోయినామో ప్రభువా నన్ను శుద్ధి చేయి ప్రభువా, నా తలంపులు శుద్ధి చేయి ప్రభువా, నా చూపులు శుద్ధి చేయి ప్రభువా అని అడుగుతూ శుద్ధీకరించుకుంటూ ఉంటారు. ప్రియులారా, అందరూ కళ్ళు మూసుకుందాం, ప్రార్థించాం. స్తోత్రము నాయన, హల్లెలూయా. శుద్ధీకరించుకుందుముగాక ప్రియులారా. ప్రభుని అడుగుదాం, ప్రభువా నా చూపులను శుద్ధీకరించండి, నా మాటలు శుద్ధీకరించండి, నా చెవులను శుద్ధీకరించండి. వినకూడనివేమో వింటున్నానేమో, మాట్లాడకూడనివేమో మాట్లాడేస్తున్నానేమో ప్రభు, అనకూడనివేమో అంటున్నానేమో, లేనిపోని బూతులు మాట్లాడేస్తున్నానేమో, లేనిపోని దూషణ మాటలతో అపవిత్రమైపోతున్నానేమో ప్రభువా శుద్ధి చేయి. నా నాలుకను శుద్ధి చేయి, నా మాటలను శుద్ధి చేయి ప్రభువా, నా చేతులను శుద్ధి చేయి, నా హస్తములను శుద్ధి చేయి ప్రభువా, నా పాదములను శుద్ధి చేయి, నా అంతరంగమును శుద్ధి చేయి ప్రభువా, నా మనస్సాక్షిని శుద్ధీకరించి ప్రభు అని అడుగుతాం. అపవిత్రత కొని తెచ్చుకోవద్దు ప్రియులారా. పరిశుద్ధుల గుంపులో నుండి వేరైపోవద్దు ప్రియులారా. పరిశుద్ధుల సహవాసం నుంచి వేరైపోవద్దు ప్రియులారా. అపవిత్రులై భోజన పదార్థాల వలన
తనను తాను అపవిత్రం చేసుకోవద్దని దానియేలు ఉద్దేశించాడంటే ఎంత మంచి తీర్మానం ఇది. ఈరోజు ఉందా ఆ తీర్మానము?